ఇప్పుడు నువ్వు వీడియో చెప్తావు అంతా బానే ఉంటది. థంబ్‌నెయిల్ ఎందుకు ఐమాక్సే పెడతావు? నువ్వు ఐమాక్స్ దగ్గరుండి చెప్పవు. చెప్పను. కానీ ఎందుకు థంబ్‌నెయిల్ అదే ప్యాటర్న్. ఆ! చెప్పా కదా! ఆయన రత్నాకర్ అని చెప్పి ఆయన ఒక ప్యాటర్న్ సెట్ చేశారు నాకు. వెనక బ్యాక్‌గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్. పక్కన సోది లేకుండా ఒక ముక్కలో రివ్యూ చెప్పేసాడు భయ్యా అని ఆయన పెట్టాడు. సో, నాకు నేనే రివ్యూ చెప్పేసాడు భయ్యా అంటే బాగోదు కదా! నా ఛానెల్‌లో పెట్టి. అందుకని సోది లేకుండా ఒక్క ముక్కలో జెన్యూన్ రివ్యూ అని పెట్టుకున్నా. కింద ఆ ఇమేజెస్ సెట్టింగ్ గాని, జెన్యూన్ పబ్లిక్ టాక్ అన్నవి గాని ఇవన్నీ ఆయన ఇచ్చిన ప్యాటర్న్ నాకు. ఓకే. ఇంకా అలా ప్రసాద్ ఐమాక్స్ ఇంకా అలా ఫిక్స్ అయిపోయింది ఇంకా. ప్రసాద్ ఐమాక్స్ కాకుండా ఇంకేదైనా థియేటర్ పెడితే ఈళ్ళు ఇంకెవడో అనుకుంటాడేమో, ఈడికి మైదర్ కాదు ఇంకెవరో అనుకుంటారేమో అని ఇంక నేను అదే ఫిక్స్ చేసేసాను ఇంక. ఓకే. సరే ఇప్పుడు నీ కెరీర్‌లో ఇంత అమౌంట్ సమ్ అమౌంట్ నువ్వు సంపాదించావని చెప్పావు. దీన్ని యూట్యూబ్ ఉపయోగించకుండా ఒక సైడ్ ఇన్‌కమ్ లాగా ఒక కేఫ్ లాంటిదేదో పెట్టావు. కేఫే బిజినెస్. బిజినెస్. ఎందుకు మళ్ళా దాంట్లోకి ఎందుకు అడిగేసావు? అంటే ఏమో నాకైతే అనిపించింది ఏంటంటే బిజినెస్ ఈజ్ ద రైట్ ప్లాట్‌ఫార్మ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఎవరికైనా సరే బిజినెస్ అనేది చాలా బెస్ట్. దానికి ఇన్వెస్ట్‌మెంట్ లేక చాలామంది ఆగిపోతారు గానీ, ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిజినెస్‌కే ప్రియారిటీ ఇస్తారు. ఎందుకు? దాంట్లో ఉన్న మనీ ఇంకెక్కడా ఉండదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్ అబ్బా! ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు నేను ఎఫ్&బి పెట్టాను. ఇది ఫుడ్ అండ్ బెవరేజ్ సెక్షన్‌లో నేను పెట్టాను ఇప్పుడు దర్ఫీ కేఫే. నేను ఒక మాల్‌లో పెట్టాను. చిత్రాలయ మాల్ అని అక్కడ జగదాంబ పక్కన ఉంటది. సెకండ్ ఫ్లోర్‌లో పెట్టా అది. సో, నాకు మూవీస్ ఉన్న రోజులు పీక్ వాకిన్స్ ఉంటున్నాయి. మూవీస్ లేని రోజులు కూడా నా ప్రమోషన్స్ వల్ల నా ఆడియన్స్ వస్తున్న వాకిన్స్ ఉంటున్నాయి. అది కాకుండా లోకల్ పేజెస్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో, వాళ్ళు ఎలాగో వాటి త్రూ చాలామంది తెలుస్తోంది. అందరూ వస్తున్నారు. ఇంకా మనం ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇంకా ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక 1 ఆర్ 2 డేస్‌లో అవుతది. నేను ఇక్కడ ఉన్నాను గానీ, అక్కడ అది అయిపోయేలా సెట్ చేసి వచ్చేసాను నేను. సో, అవి నడుస్తాయి అక్కడ. సో, అవి వస్తే ఇంకా ఫ్లో పెరుగుతది ఇంకా. ఇంకా మనం ఓన్లీ వాకిన్స్ మీద నడుస్తున్నప్పుడే స్టార్టింగ్ ఈ మాత్రం బిజినెస్ చేస్తున్నామంటే, నాకు అరౌండ్ ఒక స్టార్ట్ చేసిన తర్వాత డే 7 సెకండ్ సండే పడింది. 28,000 బిజినెస్ అయింది. ఓహ్! సూపర్. సో, ఒక ఎఫ్&బిలో స్టార్టింగ్ వీకెండ్‌లో ఇంత బిజినెస్ జరగడం అనేది చాలా రేర్ అని అక్కడ లోకల్ బిజినెస్ పీపుల్ కొంతమంది నాకు అంటే పరిచయం అయ్యారు. ఒకటి ఉంటదంట. ఒక 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 గ్రూప్ లాగా. సిండికేట్ అంటే ఏదో మరీ బ్యాడ్ వర్డ్‌లా తయారైపోయింది సినిమాల వల్ల గానీ, ఒక గ్రూప్ లాగా ఉంటారు. సో, వాళ్ళు కొంతమంది అప్రోచ్ అయ్యారు చాలామంది. వాళ్ళంతా చెప్పారనమాట. చాలా గ్రేట్ అసలు. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇలా ఉన్నందుకు అండ్ ఇప్పుడు ఈ ఫ్లో ఏదైతే తక్కువ ఉందో పీపుల్ ఫ్లో దానికి నువ్వు ఈ బిజినెస్ చేస్తున్నావు అంటే స్టార్టింగ్‌లో గ్రేట్ అని చెప్పి చెప్తున్నారు. సో, వితిన్ ఫ్యూ డేస్‌లో ఇంకా ముందుకెళ్తది. సో, ఆ ప్లానింగ్ ఉంది నాకు. అండ్ తర్వాత ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ ఉంది. బికాజ్ నేనే పెట్టాలంటే పెట్టొచ్చు. మేబీ ఇది బాగా సక్సెస్ అయిన తర్వాత. అది నాకు టైం పడతది. ఆర్‌ఓఐ జరగాలి. ఇంకా మళ్ళీ ప్రాఫిట్స్ ఎక్కువ రావాలి. మనం ఇంకొక దగ్గర పెట్టాలంటే. మనకి ప్రాఫిట్స్ వస్తాయి. నాకు ఫస్ట్ మంత్ నుంచే ప్రాఫిట్ జోన్‌లో ఉన్నా నేను ఆల్‌మోస్ట్. బికాస్ ఆఫ్ ద బిజినెస్ అండ్ దట్స్ ఇట్. అంటే రెంట్ అన్నీ చూసుకున్నా కూడా డెఫినిట్‌గా కొంత ప్రాఫిట్ జోన్‌లో ఉన్నాను నేను. తర్వాత ఇంకా పెరుగుతది. బట్ మనం ఇంకొక బ్రాంచ్ పెట్టాలి అంటే మనం ఓన్‌గా ఇప్పుడు నేను ఎవ్వరూ లేకుండా పెట్టా. నేను ఒక్కడినే పెట్టా. ఎవ్వరూ లేకుండా పెట్టాలి అంటే దట్స్ ఎ హజల్. దానికి కొంచెం ఎక్కువ ఏమంటారు స ప్రాఫిట్స్ అనేవి కావాలి. హ్యూజ్ కావాలి. సో, టైం పడతది మనకి. ఒక 2 ఇయర్స్ పట్టొచ్చు. అప్పుడు ఇంకోటి పెడతాం. ఇలా టైమ్ టేకింగ్ ఎందుకు? ఒకటి. రెండోది అన్నీ నేను చూసుకోవాలన్నా కూడా ఇబ్బందే. ఇప్పుడు ఈ కెఫే చూసుకుంటూ యూట్యూబ్‌లో ఇన్ని ఛానెల్స్ చేస్తున్నా నేనొక్కడినే. మళ్ళీ నాకెవరు టీమ్ గూడా లేరు గదా! నీకు గూడా ఐడియా ఉంటది. ఒక్కడినే చేస్తా. మొబైల్స్‌లోనే చేసుకుంటా మొత్తం. ల్యాప్‌టాప్ ఉంది వాడతా కొంచెం. బట్ అన్నిటికి కాదు. సో, అలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మల్టిపుల్ సిటీస్‌లో మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టి, మల్టిపుల్ థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలంటే కొంచెం కాంప్లికేటెడ్. బాగా స్ట్రెస్ అవుతాను. పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతది. యూ నో ఈ కెరియర్ ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ ఉందో దాన్ని సరిగ్గా చేయలేను. అఫ్‌కోర్స్ దీనికంటే ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా గనక జరిగితే బిజినెస్‌లో ఇంకెక్కువొస్తది. కానీ ఇది నా కోర్ గదా! ఇది నా మెయిన్ గదా! దీని నుంచే గదా నేను దాన్ని స్టార్ట్ చేసింది. దీని నుంచే గదా నాకక్కడ ప్రేక్షకులొస్తోంది. అరె! ఇది మహిధర్ కేఫ్ అని చెప్పే గదా వస్తున్నారు. మహిధర్ అనేటోడు ఎలా తెలిసాడు? దీని వల్లే గదా! సో, దీన్ని నేను వదలలేను. దీన్ని దీన్ని విడలేను, దాన్ని విడకూడదు. ఏదో సినిమా డైలాగ్ అది. అదే 'సన్ ఆఫ్ అవును. సత్యమూర్తి.' సో, సేమ్ అదే పరిస్థితి మరి నాది. పెళ్లి చేసుకో. మీ ఫియాన్సీ చూసుకుంటారు బిజినెస్. నువ్వు యూట్యూబ్ చూసుకుంది గాని. ఆ! ఉంటది. బట్ మళ్ళీ ఎందుకు మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టడం తనని గూడా. చేసుకో ఎప్పుడు మ్యారేజ్ ఇందాకే చెప్పావు? ఇయర్ ఎండ్‌లో. ఇయర్ ఎండ్‌లో. ఎవరు అమ్మాయి? ఉందిలే. అప్పుడు రివీల్ చేస్తా. అప్పుడు రివీల్ చేస్తావా? అయినా ఆల్రెడీ అందరికీ ఇన్‌స్టా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. అదే మీ మేము వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం 'తర్ఫీ' కోసం. అలా తనే. సూపర్. సూపర్ అయితే.